రీసెంట్గా కాన్పూర్లో ఒక ఇంజనీర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళి కాంప్లికేషన్ వచ్చి చనిపోయారు. बेटा मुझे बिल्कुल अंदाजा नहीं था कि मेरा बेटा अभी तो मिनट में जाने ही वाला। 9:30 बजे इनसे बात की, 10 बजे वो खत्म हो गया। హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చూడ్డానికి సింపుల్గా అనిపించినా దాని వర్స్ట్ కాంప్లికేషన్ వచ్చి డెత్. సో అది ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి. యాజ్ పర్ ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే గైడ్లైన్స్ ప్రకారం ప్లాస్టిక్ సర్జన్స్, డర్మటాలజిస్ట్ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే ఓఎంఎఫ్ఎస్, ఓరో మ్యాక్సిలరీ ఫేషియల్ సర్జన్స్ కూడా చేయొచ్చు. ఇది వీళ్ళు చేసేటప్పుడు చాలామంది టెక్నీషియన్స్ వీటిని చూసి ట్రైన్ అవుతారు అండ్ వాళ్ళు కూడా వెళ్ళి చిన్న చిన్న క్లినిక్స్లో డర్మటాలజిస్ట్ లేని దగ్గర, సర్జన్స్ లేని దగ్గర చేస్తుంటారు. అలాంటి చోట కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వేరాస్ సర్జన్స్ కానీ డర్మటాలజిస్ట్ కానీ చేస్తే కాంప్లికేషన్స్ అవ్వవని కాదు, కానీ ఈ కాంప్లికేషన్స్ అనేవి బాగా మినిమైజ్ చేయొచ్చు అండ్ వచ్చిన కాంప్లికేషన్ని ప్రాపర్గా డీల్ చేయొచ్చు, అడ్రస్ చేయొచ్చు. సో ఇవి ఎవరు చేయాలో వాళ్ళే చేయడం ఇంపార్టెంట్. ఇవి 100 కేసులు చేస్తే 99 నార్మల్గా సింపుల్గా అయిపోతాయి. ఒక్క కేసు మాత్రం ఇలా బ్యాడ్ అవుతే డెత్ వరకు వెళ్తుంది. అది మీరు కూడా కావచ్చు. సో బీ కేర్ఫుల్.